ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిందే తనూజ అనే చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన అనేది చోటు చేసుకుంది. తనూజని ఎందుకు విన్నర్ చేయాలంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడకుండా గ్రూప్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. సమయానుసారం వాళ్ళు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఇక ఇందులో భాగంగానే తనూజ గౌరవ్‌కైతే మంచి బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి. ఇక గౌరవ్‌కి తెలుగు అంతగా రాదనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం నేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే గౌరవ్ ఫిజికల్ గేమ్స్‌లో ఎంత బాగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు వచ్చిన రెండో వారమే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు కూడా. ఇక ఇందులో భాగంగానే గౌరవ్ అలాగే తనూజ వీళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక గౌరవ్ అంటున్నాడు తనూజతో, "నాకు చాలా భయమేస్తుందబ్బా! నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉంటానేమో. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు తనూజ" అంటూ గౌరవ్ అయితే చెప్పుకొచ్చాడు. తనూజకైతే. తనూజ నిజంగా మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి గౌరవ్‌కి. ఇక ఏమని చెప్పిందంటే, "గౌరవ్ నీకో విషయం చెప్తాను. ఇక్కడ ఎవరికి ఎవరు సొంతం కాదు. నేను కూడా అలాగే అనుకున్నాను కానీ, మీరు వచ్చాక ఎవరు మాస్కులేంటి అనేది తెలిసిందే. నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు. అలాగే నువ్వు కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నావు. కాబట్టి నువ్వు గేమ్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చెయి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే తెలుగు నన్ను అడుగు, నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నిన్ను ఎవరు సపోర్ట్ చేయరు. నిన్ను బయటికి పంపించడానికే చూస్తున్నారు. కావాలంటే నీకు రాను రాను అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు గేమ్ టాస్క్‌లో అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేస్తున్నావు. కాబట్టి ఎక్కడ కూడా తగ్గకుండా నువ్వు మంచిగా ఆడితేనే ఇక్కడ ఉండగలవు. లేకపోతే తర్వాత నీ ఇష్టం" అంటూ తనుజ మంచి బూస్టప్ అయితే ఇచ్చిందనే చెప్పుకోవాలి. అంతే కావాలి. అంతే కాకుండా లేకపోతే 'బిగ్ బాస్'లో చెప్పేది ఏమన్నా తెలుగు అర్థం కాకపోతే నువ్వెప్పుడైనా వచ్చి నన్ను అడగొచ్చు. నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. దానివల్ల నో ప్రాబ్లమ్ అంటే, ఇప్పటికే నిన్ను చాలా మాటలు అంటున్నారు కదా! అందుకే నేను నిన్ను ఏం మాట్లాడలేకపోతున్నాను, అడగలేకపోతున్నాను అంటే, అన్నవాళ్ళు 100 అంటారబ్బా! మనం ఇక్కడ ఉంటున్నామంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వల్ల కాదు. బయట ఉన్న ఆడియన్స్ వల్ల. మన ఆట ఏంటి అనేది, మనం ఏంటి అనేది ఆడియన్స్ చూపిస్తారు. వీళ్ళంటే సరిపోదు. ఫైనల్‌గా అయితే నేనొకటే నమ్ముతా. నువ్వు హౌస్‌లో ఎవరిని నమ్మొద్దు. నీ గేమ్ మీద ఫోకస్ చెయ్యి. ఖచ్చితంగా నువ్వు టాప్ 5లో ఉంటావంటూ మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి తనుజ. ఎందుకంటే గౌరవ్ చాలా డల్ అయిపోతున్నాడు. ఈ వీక్ అయితే ఇమ్యూనిటీ వచ్చింది గానీ, నెక్స్ట్ వీక్‌కి నేను ఎలా నాకు ఓటింగ్ అనేది పడదు అని ఈ సందర్భంలోనే తనుజ పవన్ కళ్యాణ్‌కి ఎలా బూస్టప్ ఇచ్చిందో, అలాగే గౌరవ్‌కి కూడా ఇచ్చిందనే చెప్పాలి. నిజంగా తనూజ అందరి అమ్మాయిల్లాగా కాదనే చెప్పాలి. ఎవడెలా పోతే మనకెందుకని చూడదు. మన తోడే వచ్చారు కదా! మన రోజులు కూడా ఉంటే బావుంటుంది అనే మనస్తత్వం. సో, అందుకే తనూజని విన్నర్‌ని చేయాలని అంటున్నారు ఆడియన్స్. మరి మీరేమంటారనేది తనూజ గౌరవ్‌కి వచ్చిన బూస్టప్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.